హాయ్ ఫ్రెండ్స్. ఇదే వండర్‌షేర్ ఫిల్మోరా 13 నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఇది. మీకు ఇక్కడ చూసుకుంటే క్రియేట్ ప్రాజెక్ట్, ఫిల్మోరా క్లౌడ్, క్రియేటర్ హబ్బు, ఏఐ టూల్ బాక్స్. ఇవి ఆప్షన్స్ అనేవి మీకు లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తాయి. ఇవి చూసారు కదా! స్క్రీన్ రికార్డరు, ఏఐ టెక్స్ట్ వీడియో, ఏఐ టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్, ఇవన్నీ కూడా ఏఐకి సంబంధించిన మాడ్యూల్స్ అన్నీ కూడా కిందనుంటాయి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే యాస్పెక్ట్ రేషియోస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే 16:9 ఇది. 9:16 పోర్ట్రైట్, 1:1 ఇన్‌స్టాగ్రామ్స్‌కి వాడతారు. ఈ నేనెక్కువ యూట్యూబ్‌లో ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాకే ఈ సినిమాటిక్ మోడల్‌లో ఎక్కువ తీస్తున్నాను. ఎందుకంటే వ్యూస్ అనేవి ప్రీవియస్‌గా నాకు 20-30 మధ్యలో వచ్చేవి. ఈ వండర్‌షేర్ ఫిల్మోరా వచ్చిన తర్వాత నాకు కంప్లీట్‌గా ఒక 100, 200 మధ్యలో వస్తున్నాయి. ఈ ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాకే. మీకు న్యూ ప్రాజెక్ట్ ఎలాగన్నది మీకు అందులో ఏ ఆప్షన్స్ ఉన్నాయని మీకు చూపిస్తాను. ఈ పైన చూసుకున్నట్టయితే మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీడియా, స్టాక్ మీడియా, ఆడియో, టైటిల్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, స్టిక్కర్స్, ఈ టెంప్లెట్స్. ఒక్కొక్క ఆప్షన్‌లో ఏంటేంటి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ లెఫ్ట్ కార్నర్‌లో చూసుకుంటే మీకు ప్రాజెక్ట్ మీడియా, ఫోల్డరు, గ్లోబల్ మీడియా, క్లౌడ్ మీడియా. క్లౌడ్ అంటే మీకు 10 జీబీ వరకు వీళ్ళు ఫ్రీ ఇస్తారు. మీరేదైనా అప్‌లోడ్ చేసుకున్నవి సేవ్ చేసుకోవాలనుకుంటే, డ్రైవ్‌లో కాకుండా మీరెక్కడికెళ్ళి యూజ్ చేసుకోవాలనుకుంటే క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. మాక్సిమం 10 జీబీ వరకు ఇస్తారు. అంతకన్నా ఎక్కువగా మీకు కావాలనుకున్నా గానీ ఇస్తారు గానీ, అది $10-20 మధ్యలో ప్రైస్ ఉంటదంట పెర్ మంత్‌కి. అది నేనైతే తీసుకోలేదు. ప్రెజెంట్ అయితే నాకిది సరిపోతుందని తీసుకున్నాను. ఇది మీకు కనిపిస్తున్న ఇంటర్‌ఫేస్ అయితే వన్‌షేర్ ఫిల్మోరా 13.5 ప్రెజెంట్ న్యూ అప్‌డేట్ వచ్చింది. యాస్ పర్ ద అప్‌డేట్ ప్రకారం అయితే 13.5 ప్రెజెంట్ నడుస్తుంది. ఈ స్టాక్ మీడియాలో మీకు మొత్తం మీరు చూసుకున్నట్టయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థంబ్‌నెయిల్స్ ఉంటాయి. ఎవరైనా ఇండివిడ్యువల్‌గా వేరే హిల్ స్టేషన్స్‌లో, మౌంటైన్స్‌లో వీడియోస్ తీసేవాళ్ళు మాక్సిమం ఇది పెట్టుకుంటారు స్టార్టింగ్‌లో. మీకు కనిపించడానికి నీట్‌గా ఉండడానికి. నేను డ్రోన్ వీడియోస్‌కి మాక్సిమం డీజే మినీ 4 ప్రో వాడుతున్నాను. దానికోసమే యూట్యూబ్ కంటెంట్ కోసం మాత్రమే నేను తీసుకున్న వండర్‌షేర్ ఫిల్మోరా అనేది తీసుకున్నాను. నేను మాక్సిమం మౌంటైన్స్ ఏదైనా వాడుతున్నప్పుడు థంబ్‌నెయిల్స్ కింద ఇది పెట్టుకుంటున్నాను. మీకు ఇందులో చూసుకున్నట్టయితే ఓపెనింగ్ అని, ట్రావెల్ అని ఇవి కూడా నాకు ఇంకా తెలీదు. నేను నేర్చుకుంటున్నాను. ఫిల్మ్ ఎలా తీయాలి? ఈ గ్రీన్ స్టిక్కర్స్ ఎలా రిమూవ్ చేయాలనేది నాకింకా తెలీదు. నేను నేర్చుకుంటున్నా. ఇవన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీకు లెఫ్ట్‌లో సాలిడ్ కలర్స్ అని ఉంటాయి. సాలిడ్ కలర్స్ కావాలంటే సాలిడ్ కలర్స్ పెట్టుకోవచ్చు. గ్రేడియంట్ కాంట్రాస్ట్ కావాలంటే గ్రేడియంట్ కలర్ ఇవన్నీ కూడా నేను డౌన్‌లోడ్ చేసుకోలేదు. ఇంకా నేను కొత్తగా యూజ్ చేస్తున్నాను. తీసుకొని 1 వీక్ అవుతుంది. ఈ మోషన్ సెన్సార్స్, బ్యాక్‌గ్రౌండ్ బీజీ మీడియా అని చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఎక్స్‌ప్లోర్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. చూసారు కదా! ఇలా ప్రతిదీ మీకు ఎవరికి కావాలనుకుంటే, ఏ ఆప్షన్స్ కావాలనుకుంటే ఆ టైంలో మీరు డౌన్‌లోడ్ చేసుకొనుంటే, అవి డౌన్‌లోడ్ అయిపోయి సేవ్ అయ్యి ఉంటాయి. చూసారు కదా! ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా చాలా ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత అయితే కొన్ని చాలా వరకు యాడ్ చేశారు. చాలా బావుంది కూడా ఇప్పుడు అప్‌డేట్ వచ్చిన తర్వాత. నేను ఇంతవరకు 13.1.1 వాడేవాడిని. ఈరోజు మార్నింగ్ 19/6/2024 అంటే 19థ్ ఆఫ్ జూన్ అప్‌డేట్ వచ్చింది 13.5.5 చూసారు కదా! ఇక్కడ మీకు ఏఐ ఇమేజ్ అని ఉంటది. మీరు ఇక్కడ ఏం డిస్క్రైబ్ చేసుకున్నా, మీరు ఏం డిస్క్రైబ్ చేస్తే, ఆ డిస్క్రిప్షన్‌లో ఏవైతే ఉంటాయో, అది అలా ఏఐ ఇమేజ్ అనేది డౌన్‌లోడ్ చేసి మీకు ఉంచుతుంది. నేను ప్రీవియస్‌గా కొన్ని చేశాను. ఒక వీడియో కోసం అని చెప్పి నా యూట్యూబ్ ఛానెల్ కోసం చేసుకున్నాను. 'ఎ బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ విత్ ద సీ' అని చెప్పేసి
ఇలా చేశాను. మీరు ఏ డిస్క్రిప్షన్‌లో ఎలాగిస్తే ఏఐ అలా జనరేట్ చేస్తది. నాకిలా డ్రోన్ వీడియోకి ఇలా కావాలి అని చెప్పేసి నేను జనరేట్ చేసుకుంటే ఇలా వచ్చింది. కానీ దీనికి కూడా చార్జబుల్ ఉంటది. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీకు ప్రతి మంత్ 200 కాయిన్స్ ఇస్తారు. ఎవ్రీ మంత్. ఆహ్, ఎవ్రీ మంత్ ఇచ్చిన దాంట్లో నేను 10 కాయిన్స్ వాడుకొని 10 ఏఐ కాయిన్స్ వాడుకొని అంటే ప్రతి ఏఐ ఇమేజ్‌కి ఒక 10 ఏఐ కాయిన్స్ అయితే తీసుకుంటుంది. సో, మీకు బాగా అవసరం అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ఏఐ ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని థంబ్‌నెయిల్స్ కింద పెట్టుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్‌కి. ఇది స్టాక్ మీడియా. ఇంకా ఆడియో సంగతికొస్తే ఆడియో వరకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఆడియోస్‌లో. ట్రెండింగ్ అని, హ్యాపీ అని, ఈ సాడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని, హారర్ అని, హిప్ హాప్ అని, వ్లాగ్ అని ఇలా చాలా ఉంటాయి. ఇందులో ప్రతి ఒక 100-200 సాంగ్స్ ఉంటాయి. మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. అలా ప్రతి డే యాడ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ డే. ఇంక ఇవి టైటిల్స్. మీకు ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన టైటిల్ పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ మాక్సిమం ఈ సినిమాటిక్ అనేది వాడుతున్నాను. ఎందుకంటే నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో వాళ్ళు ఎక్కువ ఈ సినిమాటిక్ మోడ్‌లు వాడే యూజ్ చేస్తున్నారు. సో, నేను కూడా చూసారు కదా! ఇలా టైప్ చేసుకొని మీ సినిమాటిక్ మోడ్‌లో మీకు ఇలా డిఫరెంట్‌గా వస్తది. ఇది నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మధ్యలో పబ్లిష్ చేస్తున్నానని అనుకోవద్దు. ప్రమోట్ చేసుకుంటున్నానని అసలే అనుకోవద్దు. నేను నేను ఇలా ఎడిట్ చేస్తూ ఉంటాను మాక్సిమం. నేను సినిమాటిక్‌లోనే చేస్తాను. ఎందుకంటే కొంచెం కొన్ని వీడియోస్‌కి నాకు లైక్స్ వచ్చాయి. సో, అవి కంప్లీట్‌గా ఈ సినిమాటిక్ థంబ్‌నెయిల్స్ వల్లనే. ఆర్ట్స్ అని, లోగోస్ అని మీకింకా యాంపిల్ ఆఫ్ టైటిల్స్ ఉంటాయి. టైటిల్ ఎఫెక్ట్స్ అని చూసారు కదా! ఫ్రేమ్ టైటిల్స్ అని, రేడియేషన్స్ అని, ఎపిక్ గ్లో అని చూసారు కదా! ఈ రేడియేట్ అనేది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఇంక ట్రాన్సిషన్స్ విషయానికొస్తే ప్రతి, ప్రతి సబ్ సెక్షన్‌లో గూడా చాలా చాలా ఉంటాయి. డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి. ట్రాన్సిషన్స్ ఉంటాయి. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. జూమ్ అని, జూమ్ ఔట్ అని, జూమ్ ఇన్ అని, పాపులర్ అని, స్లైడ్స్ అని చూసారు కదా! సినిమాటిక్, లైట్, వీఎఫ్ఎక్స్, బేసిక్, బ్రష్, వార్ప్ మీకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇంక ఈ ఎఫెక్ట్స్ అయితే మాత్రం మీకు లోడ్ అయ్యాక చెప్తాను. ఈ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బావుంటాయి. ప్రతి వీడియో ప్రతి ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇది ఎస్పెషల్లీ 'వండర్ షేర్ ఫిల్మోరా' మాత్రం స్టార్టింగ్ బిగినర్స్‌కి మాత్రం చాలా బాగా యూజ్ అయితది. చాలా బావుంటది. స్టార్టింగ్ బిగినర్స్‌కి ఎవరైతే నేర్చుకోవాలి, నాకు ఎడిటింగ్ రాదు, కానీ ఎడిట్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి యూట్యూబ్‌లో అనుకునే వాళ్ళకి మాత్రం 'వండర్ షేర్ ఫిల్మోరా 13' అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగని ఇది కంప్లీట్‌గా బెస్ట్ అని కాదు. ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదొక వీడియో చేస్తాను. ఆ వీడియోలోనే మీకు ఎడిటింగ్ ఎలా చేయాలి, నేను ఎలా ఎడిట్ చేస్తున్నానని కొంచెం చెప్పి, అందులో కూడా డ్రాబ్యాక్స్ చెప్తాను మీకు. ఇందులో అయితే మాత్రం మీకు నచ్చినవుంటాయి. చూసారు కదా ఎఫెక్ట్స్. డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీడియో ఎఫెక్ట్స్. చూసారు కదా! బేసిక్. మీరిక్కడ ఇక్కడ డైమండ్ సింబల్స్ ఉన్నాయి కదా! అవేంటంటే, ఈ డైమండ్ సింబల్స్‌కి కూడా లాస్ట్‌లో చెప్తాను. ఈ డైమండ్ సింబల్స్ ఎందుకు అనేది, అవి ఎందుకు పెడతారు? ఇది అందరూ వాడొచ్చు, యూజ్ చేయొచ్చా అంటే అందరూ యూజ్ చేయలేరు. 'వండర్‌షేర్ ఫిల్మోరా' సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు యూజ్ చేయలేరు. దీనికి మళ్ళీ ఇంకో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదేంటన్నది లాస్ట్‌లో చెప్తాను. ఈ డైమండ్స్ గురించి గుర్తుపెట్టుకోండి.
ఈ షేకు, జూము, ఫ్లిక్కరు ఈ ఫ్లిక్కర్స్ అనేవి, ఈ షేక్స్ అనేవి గూడా ఎక్కువ డాన్స్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే యూజ్ చేయలేదు గానీ, కొంతమంది నేను వీడియో యూట్యూబ్‌లో చెక్ చేసిన వాళ్ళ ప్రకారం అయితే ఎక్కువ వాడుతున్నారు వాటిలకి. ఈ సినిమాటిక్‌లో చేసేటప్పుడు ఈ ఈ సినిమా 21:9 ఈ ఎఫెక్ట్ వాడుతుంటారు ఎక్కువ. చూసారు కదా! ఈ 21:9 ఎలా ఉంటుందో. తర్వాత ఫిల్టర్స్. ఫిల్టర్స్ అయితే నేను చెప్పవసరం లేదు. మీకు నచ్చిన ఫిల్టర్ ఉంటది. మీ మీ ఓపిక. మీ వీడియో ఎంత బెస్ట్ కావాలంటే అంత బెస్ట్ వరకు ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి స్టిక్కర్స్. స్టిక్కర్స్ అంటే స్టార్టింగ్ ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్, ఎండింగ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు నాకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ ఆఫ్ డ్రోన్ ఛానల్. ఇలాంటివన్నీ కూడా కావాలంటే మీకు రెడీగా యూట్యూబ్ కంటెంట్ గురించి ఎక్కడ క్రియేట్ చేసుకోకుండా ప్రతీది కూడా మీకు థంబ్‌నెయిల్ స్టిక్కర్స్‌లోనే అన్నిట్లోనూ ఉంటాయి. ఇంక ఇవి టెంప్లెట్స్. టెంప్లెట్స్ చూసారు కదా! ఈ టెంప్లెట్స్ ఇలా ఉంటాయి. ఫైర్ ట్రయల్ అని ట్రైలర్స్‌కి ఎక్కువ వాడుతుంటారు. నేను ఇంకా వాడలేదు ఇది. మీకోసం ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తున్నాను. నేను కూడా అన్ని ఆప్షన్స్ అయితే వాడలేదు. నేను కొన్ని ఆప్షన్స్ వాడి ప్రెజెంట్ ఎలా ఉంటుందని అంటే ఎలా ట్రై చేయొచ్చు, ఇది ఎలా ఉంటుంది అనే వాటిల కోసం అయితే నేను ఓపెన్ చేస్తున్నాను మీ అందరికి చూపించడానికి. నేను ఫుల్‌గా మొత్తం అంతా కూడా అయితే నేను యూజ్ చేయలేదు ఎక్కడ కూడా ఆప్షన్స్‌ని. కానీ ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ప్రతిరోజు అప్‌డేట్ అయితూనే ఉంటాయి. చూసారు కదా! పొలిటికల్ న్యూస్‌కి డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. ఇలా డౌన్‌లోడ్ అవుతుంటాయి. ఇక కిందన మీకు ఏదైనా కొత్తగా వచ్చిందంటే డౌన్‌లోడ్ ఆప్షన్ హైలైట్ అవుతూ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోమని కింద హైలైట్ అయితూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెట్ స్పీడ్ మాత్రం చాలా ఎక్కువుండాలి. దట్ టూ ల్యాప్‌టాప్ స్పీడ్ కూడా ఉండాలి. ల్యాప్‌టాప్ స్పీడ్ లేకపోయినా 4K కొన్ని ఆప్షన్స్ అనేవి మనం ఎడిట్ చేయలేం. ఫిల్మోరా, సినిమాటిక్ అలా ప్రతీది. స్టార్మ్ లోగోస్. కొంతమంది లోగోస్ ట్రై చేస్తుంటారు. డిఫరెంట్ లోగోస్ ఎండింగ్‌లో లోగో పెట్టుకోవాలని. వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అయితది. పొలిటికల్ న్యూస్‌ది 28 సెకండ్స్ ఉంది. అంత చూసారు కదా! ఓన్లీ పొలిటికల్ న్యూస్‌కి 28 సెకండ్స్ ఉంది. మీరు పొలిటికల్ న్యూస్ ఎలా ఉంటుంది, అంతా వాళ్ళే ఇస్తారు. చూసారు కదా! ఫ్రంట్ రిపోర్టర్ ఇంటర్వ్యూ అని. మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నిజంగా మీ న్యూస్ ఛానెల్ క్రియేట్ చేస్తున్నట్టే ఉంటది. ఈ థంబ్‌నెయిల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటే మీకు న్యూస్ ఛానెల్ నిజంగా వాడుతున్నట్టే, మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నట్టే ఒక న్యూస్ రిపోర్టర్ కింద. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇలా డబుల్ ట్యాప్ చేస్తే మీరిక్కడ మీ ఫేసెస్ కనిపించాలనుకుంటే 5 సెకండ్స్ వీడియో ఒకటి, 5 సెకండ్స్ వీడియో ఒకటి అలా మొత్తం ఎడిట్ చేసి మీరు సేవ్ అని కొడితే మీ పొలిటికల్ న్యూస్ మొత్తం అంతా కూడా ఒక థంబ్‌నెయిల్ రూపంలో 28 సెకండ్స్ ఇస్తది మీకు. అంటే మీరు జస్ట్ వీడియో తీసుకుంటే చాలు. ఇందులో 5 సెకండ్స్, 5 సెకండ్స్, 2.5 సెకండ్స్‌లో పెట్టేస్తే మీకు ఒక వీడియో క్రియేట్ అయిపోతది కంప్లీట్‌గా.
ఇలా మీకు నచ్చినన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. వీడియో ఎలా ఎడిట్ చేయాలి? ఎలా ఎడిట్ చేయొచ్చు? ఒక 50 సెకండ్స్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేస్తాను. అలాగే నాకెంత కాస్ట్ పడిందనేది మీరందరూ అడుగుతారు ఒక క్వెషను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అయితే మాత్రం చూపిస్తాను. ఇది నా అకౌంటు. నేను ఫిల్మోరా మల్టీ సిస్టమ్ ప్లాన్ తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్‌బుక్‌కి, తర్వాత నేను యూజ్ చేస్తున్న ఐఫోన్‌కి, ఆండ్రాయిడ్ ఫోన్‌కి, విండోస్ ఫోన్‌కి, విండోస్ ల్యాప్‌టాప్‌కి అన్నిటికి యూజ్ అయ్యేలా తీసుకున్నాను. ఒక 5 డివైసెస్ వరకు మనకు వర్కబుల్ అయితది. నాకు నెక్స్ట్ 2025 వరకు ఎలిజిబుల్ ఉంది. నేను తీసుకొని ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. చూసారు కదా డేట్ అది. తర్వాత నేను చెప్పాను కదా డైమండ్ సింబల్స్ ఉన్నాయి యూజ్ చేయొచ్చా అని. ఓన్లీ ఫిల్మోరా మల్టీ సిస్టమ్ ప్లాన్ తీసుకున్నోళ్ళు మాత్రం ఆ డైమండ్ సింబల్స్‌లో ఉన్న ఎఫెక్ట్స్ గానీ, స్టాక్ మీటర్స్ గానీ ఏవి మీరు వాడలేరు. దానికి మళ్ళీ ప్రతి మంత్ 900 చొప్పున ఈ ఫిల్మోరా క్రియేటివ్ అసెట్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. చూసారు కదా! నేను ఫిల్మోరా మల్టీ సిస్టమ్ ప్లాన్ తీసుకున్న నెక్స్ట్ డే నేను తీసుకున్నాను 3 మంత్స్. అంటే సెప్టెంబర్ 12థ్ వరకు నాకు ఎలిజిబిలిటీ ఉంటది. ఆ డైమండ్ సింబల్స్‌లో ఉన్నవి యూజ్ చేసుకోవడానికి. సో, ఇదైతే నాకు చాలా కాస్ట్‌లీ అనిపించింది. కానీ యాక్చువల్‌గా నేను స్టార్టింగ్ ఈ మధ్యే యూట్యూబ్ స్టార్ట్ 30 డేస్ అవుతుంది. సో, నాకు డ్రోన్ వీడియోస్‌కి ఎడిటింగ్ కంపల్సరీ అని చెప్పేసి నేను తీసుకోవాల్సొచ్చింది. ఇది మాత్రం నాకు చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. 900. తర్వాత అచీవ్‌మెంట్స్ అని రివార్డ్స్ అవి ఉంటాయి. ఏఏ రివార్డ్స్ ఉంటాయి. మీరు ఎన్ని వీడియోస్ ఎడిట్ చేసి మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు, పబ్లిష్ చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మై రివార్డ్స్ ప్లాన్‌లో రివార్డ్స్ వస్తుంటాయి. నాకు 20% ఆఫ్ ఇచ్చాడు. నేను ఎక్కువ ఎడిట్ చేస్తున్నానని. స్పెషల్ ఆఫర్స్ అని అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంటారు. వెంటనే కొనియొద్దు. ఒకసారి 20% ఆఫ్‌ని కూపన్స్ కూడా ఫ్రీగా ఇస్తుంటాడు. నాకు 20% ఆఫ్ కూపన్ ఇచ్చాడు. నాకు మొత్తం 20% కూపన్ వాడిన తర్వాత సారీ. చూసారు కదా! ఇవన్నీ నేను వాడుకోవచ్చు. ఇవన్నీ నేను యూజ్ చేసుకోవచ్చు. నాకు 20% ఆఫ్ కూపన్ వాడిన తర్వాత కూడా ఫిల్మోరా నాకు 2700 పడింది. 1 ఇయర్ ప్యాకేజ్. అలాగే క్రియేటివ్ అసెట్స్ అని చెప్పాను కదా! 3 మంత్స్‌కి రూ. 2759 పడింది. అంటే ఆల్మోస్ట్ పర్ మంత్ 900 రూపీస్ కూపన్ వాడిన తర్వాత. కూపన్ వాడకపోతే 3500 వరకు ఉంటుంది. సో, తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎప్పుడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకోండి. ఎందుకంటే ఫ్రీ వెర్షనే, పెయిడ్ వెర్షనే నేను అబ్జర్వ్ చేశాను. నేను ఆల్రెడీ 1 మంత్ తర్వాత తీసుకున్నాను ఈ వన్ షేర్ ఫిల్మోరా అనేది. ముందు నేను ఫ్రీ వెర్షన్ వాడాను. ఒక్క ఆప్షన్ కూడా హైలైట్ అయ్యేది కాదు. ఎప్పుడైతే ఇది తీసుకున్నానో నాకు చాలా నచ్చింది. పెయిడ్ వెర్షన్ తీసుకున్నాకే ఎలా వాడొచ్చు? ఎంత బావుంటదిది అనేది నేను చూసాను. రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా పింగ్ చేయండి. మీకెవరైనా కావాలనుకుంటే రిఫర్ చేస్తాను. ఇదేదో కూపన్స్ ఏవో 3 డేస్ ఫ్రీ ఫిల్మోరా ఏదో ఇస్తాడంట. సో, నేను ఎవరికైనా కావాలనుకుంటే నేను రిఫర్ చేస్తాను. నాకు పింగ్ చేస్తే. నేను ఫస్ట్ టైమ్ వీడియో నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చకపోయినా అంటే తప్పుగా అనిపించినా ఏమనుకోవద్దు. కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇదొకటే చెప్పగలను. తెలుగు గైడ్ డ్రోన్. నా ఛానల్ నేమ్ వచ్చి డ్రీమ్ ఆఫ్ డ్రోన్. మీకు ఆల్రెడీ నా ఛానల్ నేమ్ నేను చెప్పవసరం లేదనుకుంటా. దిస్ ఈజ్ మై ఛానల్ నేమ్ డ్రీమ్ ఆఫ్ డ్రోన్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్. మరొక వీడియోతో మీ ముందుకొస్తా.